చూద్దాం. మన్యం జిల్లా పాచిపెంట మండలం రోడ్డు వలస సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులోంచి అనూహ్యంగా మంటలు వచ్చాయి. బస్సులో మంటలు చెలరేగుతుండటాన్ని గమనించిన డ్రైవర్ ప్రయాణికులను దించేశాడు. స్థానికుల సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా బస్సు అప్పటికే పూర్తిగా దగ్ధమైంది. ఆర్టీసీ బస్ బస్సు జైపూర్ సార్ సామాన్లు కూడా ఆర్టీసీ బస్ జైపూర్ సార్ సామాన్లు కూడా ఆర్టీసీ బస్ బస్సు జైపూర్ సామాన్లు కూడా మన్యం జిల్లా పాచిపెంట మండలం రోడ్డు వలస సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులోంచి అనూహ్యంగా మంటలు వచ్చాయి. బస్సులో మంటలు చెలరేగుతుండటాన్ని గమనించిన డ్రైవర్ ప్రయాణికులను దించేశాడు. స్థానికులు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా బస్సు అప్పటికే పూర్తిగా దగ్ధమైంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, రోడ్డు వలస వద్ద జరిగిన ఈ అగ్ని ప్రమాదం అంటే ఒక బస్సు మొత్తం దగ్ధం అయిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి ఉన్న కారణాలంటే ఏ సమయంలో చోటు చేసుకుంది ఈ ఘటన? జ్యోతి, ఈ రోజు ఉదయం పార్సిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం దగ్గర రోడ్డు వలస సమీపంలో ఉదయం 7:45 ఆంధ్ర ఒరిస్సా ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో విశాఖపట్నం నుండి జైపూర్ వెళ్తున్న ఒరిస్సా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ తాలూకా చాకచక్యంతో బస్సుని పక్కనే నిలిపివేయడంతో భయాందోళనతో బస్సు నుండి కిందకి ఒక్కసారిగా ప్రయాణికులందరూ ఒకరి తర్వాత ఒకరు తప్పించుకుని కింద దిగడంతో ఇక్కడ ప్రమాదం తప్పిందని చెప్పి ఈ ప్రయాణికులందరూ భావిస్తున్నారు. వరుస సంఘటనలు చూస్తాం మనం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇప్పటికే 2 బస్సులు దగ్ధం అయ్యేసి, ఒకటి ప్రైవేట్ బస్సు, ఇంకోటి కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సు కూడా పూర్తి దగ్ధమయ్యి చాలా మంది అయితే ఇక్కడ ప్రాణాలు. ఈ ఆర్టీఏ అధికారులు అయితే ఇక్కడ దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు అన్నది కూడా ఇంకా సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి ఈ మంటలను అదుపు చేశారు. అదుపు చేయడంతోనే ఇక్కడ పెను ప్రమాదం తప్పించిందని చెప్పి ప్రయాణికులు, స్థానికులు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏమి ఉండొచ్చు? ఎందుకు ఆ బస్సు దగ్ధం అయిపోయింది? సమస్య ఎక్కడ తలెత్తుండొచ్చు? ఈ సమస్య అంటే సాంకేతిక లోపంతో ఇక్కడ బ్యాటరీ తాలూకా వైర్లు ఏమైనా లూజ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆయిల్ తాలూకా ఈ ట్యాంకర్లను ఇది అక్కడే ఉంటుంది కనుక అక్కడి నుంచి ఏమైనా మంటలు చెలరేగాయా లేక ఏదా అన్నది ఎవరు అయితే గమనించలేని పరిస్థితి. ఉదయం 7:45 అంటే ఈ శీతాకాలంలోనైతే ఎవరు పెద్దగా బయటికి సంక్రమించే సమయం కాదు అది. అందుకని ఇక్కడ ఏంటంటే ప్రమాదం ఎలా సంభవించింది అనేది ఆర్టీఏ అధికారులు వచ్చి చెక్ చేస్తే గానీ తెలీదు జ్యోతి. అదే డ్రైవర్ కానీ ప్రయాణికులు కానీ ఈ ప్రమాదం మీద ఏం చెప్తున్నారు? ప్రయాణికులు అయితే మనకి ఏం చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాలూకా ప్రాణాలు కాపాడుకున్నాము, ఈ డ్రైవర్ తాలూకా చాకచక్యంతో సైన్ బస్సుకి అయితే నిలిపివేశాడు.
ఈ కారణంతో మేము అందరూ కూడా ఈ ప్రమాదానికి తప్పించుకున్నాం అని చెప్పి చెప్తున్నారు జ్యోతి. సుబ్బారావు, ఇది మెయింటెనెన్స్ లోపంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందా? మరి దీని మీద ఆర్టీసీ యాజమాన్యం కూడా ఈ ప్రమాదం మీద ఏమైనా స్పందించిందా? ఇది ఈ బస్సు అయితే ప్రత్యేకంగా ఆర్టీసీకి, ఒరిస్సా ఆర్టీసీకి చెందిన బస్సు ఇది. ఈ ఒరిస్సా ఆర్టీసీలోని అయితే సాంకేతిక లోపాలు ఇవి అంతగా పెద్దగా వాళ్ళు ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంతగా అక్కడ ఏమైనా గుర్తించలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర కానీ లేకపోతే తెలంగాణలో అయితేనేమి మెయింటెనెన్స్ అయితే సకాలంలో చూస్తారు. ఒరిస్సాలో అయితే మాత్రం ఇటువంటి పరిస్థితులు ఉంటాయా అని చెప్పి అందరూ కూడా అన్నారు. ఒరిస్సా ఆర్టీసీ బస్సులు తాలూకా ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారని చెప్తున్నారు. అక్కడైతే మెయింటెనెన్స్ ఇవి అన్ని కూడా సకాలంలో చూస్తారా లేదా అన్నది మనకి ఒరిస్సా స్టేట్ కి సంబంధించింది. మనకైతే ఇంతవరకు ఏం తెలియరాలేదు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.